మిస్టర్ రంజిత్ కుమార్, అజ్ఞాత ఉగ్రవాది బాలచంద్ర ఇద్దరూ ప్రభుత్వానికి తమకు తాముగా లొంగిపోయారు. రంజిత్ కుమార్, బాలచంద్రుడు ఏకమై ఒక పథకంగా గుండూరావుని, గోవర్ధనాన్ని, ప్రభాకరాన్ని దారుణంగా హత్య చేశారని కోర్టు వారు నమ్ముతూ రక్త దాహంతో సొంత కక్షలతో ఈ హత్యలు జరిపిన ఇద్దరిని నేరస్తులుగా నిర్ణయించి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం వారిద్దరికి ఉరిశిక్ష విధించడమైనది. ఆర్డర్ ఏది సార్? ఆర్డర్ ఎక్కడుంది? ఆర్డర్ నీతి నిజాయితీలకు ప్రతిఫలంగా మిస్టర్ రంజిత్ కుమార్ ని ఇదే న్యాయస్థానంలో దుర్మార్గులు దోషిని చేసి అతని కుటుంబాన్ని ఊచకొత్తకొచ్చినప్పుడు ఎందుకు అరవలేదు మీ ఆర్డర్? అడవిని కొలగొట్టే ప్రయత్నంలో స్వార్థపరులు మన్యాన్ని మానవహోమం చేసినప్పుడు ఎందుకు ఘోషించలేదు మీ ఆర్డర్? మీరు వెయ్యని శిక్ష మేం వేసినందుకు, చట్టం చేయలేని పని మేం చేసినందుకు ఇప్పుడు పుస్తల కొడుతుందా మీ ఆర్డర్? వాళ్ళను చంపామని మా నేరాన్ని విచారించి మాకు శిక్ష విధించారు. మరి ఆ చచ్చిన వాళ్ళ దుర్మార్గాన్ని కూడా మీరు గుర్తించారా అని అడుగుతున్నాను. వాళ్ళు దుర్మార్గులను రుజువు కావచ్చు, అందుకని వాళ్ళను చంపడానికి మీరెవరు? వాళ్ళు చచ్చారు గనుకనే వాళ్ళ దుర్మార్గాలు బయటపడ్డాయి యువరానర్. వాళ్ళు బ్రతుకుంటే ఇంకా అవి ప్రజల దృష్టిలో సంఘ సేవ, ప్రజాసేవ, దేశ సేవగానే మిగిలి ఉండేది. మీరు ఆవేశంతో వాళ్ళను చంపేరే గాని ఈ రోజు వాళ్ళు సజీవంగా మా ముందు నిలబడి ఉంటే మీకు పడిన శిక్ష వాళ్లకు పడేది. నిజమని నమ్మమంటారా? నేరస్తులు ముందు నిలబడితే వదిలేంత గుడ్డిది కాదు కోర్టు. మీ ముందు వాళ్ళు లేరు కాబట్టి మీరంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. దోషులకు భయపడే కర్మ ఇంకా న్యాయస్థానానికి పట్టలేదు. ఈ రోజు వాడు బ్రతికి మీ ముందుకు వస్తే న్యాయస్థానం న్యాయస్థానమేనని నిరూపించుకుంటుందా? ఖచ్చితంగా. అయితే ఇప్పుడు జరగబోయే సంఘటన మీరు చూశాక మీరు నమ్మే సాక్ష్యాలు, మీ ముందు జరిగే వాదనలు, నందిని పదిని చేసే విధానాలు ఎంత నిరాధారంగా ఉంటాయో మీరు నమ్మితే చిన్నవాడు చెబుతున్నాడని తీసి పారేయకుండా ఆ చట్టం చివరి పేజీ తిప్పి దాని మీద దీన్ని సవరించండి అని ఒక్క మాట రాయండి చాలు. ఎందుకు? అందుకు. తీసుకురండి. అవిగో మేము చంపామని మీరు ఆధారాలతో సహా నమ్మిన శవాలు నడిచొస్తున్నాయి. చూడండి. కేవలం కోర్టు కావాల్సిన సాక్ష్యాల్లో మాత్రమే మేము చంపినట్టు చచ్చిన మృగాలు ఈ రోజు మీ ముందు నిలబడ్డాయి. చూడండి. వీళ్ళను చంపినందుకైనా మాకు ఉరిశిక్ష వేశారు. ఈ సరికొత్త సంఘటన న్యాయనదుట జరిగిపోకుండా రాయడానికే ఇంత పథకం తయారు చేసింది. పాపాన్ని రూపుమాపడానికి దేవుడు దశావతారాలు ఎత్తితే ఈ రోజు దుర్మార్గాన్ని నాశనం చేయడానికి మనిషి శతావతారాలు ఎత్తవలసిన అవసరం వచ్చింది. అందుకే వీళ్ళని మీ ముందు నిలబెట్టడానికి, వీళ్ళు చేసిన దుర్మార్గాన్ని మీరు నమ్మడానికే ఇంత చేయాల్సి వచ్చింది. ఈ నిరంకుశుల దారుణాలను, మోసాలను, కుట్రలను చూసి భరించలేక యువతరం అగ్నిపర్వతంలా మండిపోతుంది. వాళ్ళ ఆవేశానికి ఓదార్పు ఇవ్వలేని ఈ న్యాయస్థానాలు, చట్టాలు, శాసనాలు నా దృష్టిలో పనికిరానివి. ధర్మాన్ని రక్షించేది కోర్టు, అధర్మాన్ని శిక్షించేది కోర్టు. దుర్మార్గం రెక్కలు విరిచి కట్టి యుగ ధర్మాన్ని రక్షించే ధర్మపీఠం ఈ కోర్టు. అలాంటి న్యాయస్థానం దొంగ సాక్ష్యాలతో తప్పుడని తాను తీసుకుని దళారీలు చెప్పుడు మాటలతో మోసం చేస్తుంటే రాముని రాక్షసుడిగా, రాముని రత్నాలుగా నమ్మి న్యాయం చెబితే ఎలా బ్రతుకుతుంది ధర్మం? ఎందుకు అవుతుంది ఇది ధర్మపీఠం? ఇప్పుడు చెప్పండి మీ తీర్పు. ఇంకా మాకు విధించిన ఉరిశిక్షనే గాయం చేస్తారో వాళ్ళ పాపానికి ముగింపు చెప్తారు? చెప్పండి. నోరు లేని మీ చట్ట పుస్తకం మూసి మీరు నమ్మిన మీ మనస్సాక్షిని తెరిచి అప్పుడు తీర్పు చెప్పండి. న్యాయ వ్యవస్థ ఉన్నది నేరస్తుల్ని శిక్షించడానికే గాని దోషుల్ని వదిలివేయడానికి కాదు. ఈనాడు కోర్టు వారు తమ తప్పును దిద్దుకోవడం అవమానంగా భావించడం లేదు. న్యాయదేవతకు కళ్ళు లేవనే అపవాదును సరిదిద్దుకోవడంగా భావిస్తున్నాం. రంజిత్ కుమార్ ని, బాలచంద్రుని విడుదల చేస్తున్నాం.